ప్రైజ్ ద లార్డ్. క్రీస్తులోనికి మారుట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తిరిగి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కృతజ్ఞత అనే అంశం మీద మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ వేగంగా పరిగెడుతున్న ఈ కాలంలో మనం అభివృద్ధి చెందాలని, మనం వేగంగా పనులు చేయాలని, ఈ పనుల భారంతో మనం కొనసాగుతున్న సమయాల్లో ఈ కృతజ్ఞత అనే అనుభవాన్ని మనం పాటించడం కష్టమే. కానీ ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. ఇది మన జీవితానికి కూడా ఎంతో మేలుకరంగా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తా. షారా అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె ఎంతో పనుల భారంతో ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించడానికి ఆమె ఎంతో కష్టపడేది. పైగా ఆమె ఇతరుల కంటే ఎక్కువ ఎదగాలనే ఆశ ఉండేది. ఆశ ఉండడం తప్పేమి కాదు. ఇలా ఆశపడి ఆమె రోజు రోజుకు ఆమె యొక్క పనుల భారం ఆమెకి ఎక్కువ అయిపోతున్నట్టు ఆమె గమనించింది. ఇలా జరుగుతున్న సమయాల్లో ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా, దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని ఒక కృతజ్ఞతా రూపంలో చూపమంటే నీవు ఎలా చూపగలవు అని ఆమెను అడిగినప్పుడు ఆమె దగ్గర జవాబు లేదు. తరువాత తను ఇంటికెళ్ళి దేవుడు నా పట్ల చేసిన కార్యాన్ని కృతజ్ఞత తెలుపు అని నన్ను అడిగితే నా దగ్గర నుండి వచ్చే సమాధానం ఏంటి అని ఆలోచిస్తుండగా ఆమెకు 3 విషయాలు గుర్తొచ్చాయి. మొదటిది తన యొక్క ఆరోగ్యం గురించి, రెండవది తన యొక్క కుటుంబం యొక్క పరిస్థితి గురించి, మూడవదిగా ఆమె యొక్క ఉద్యోగం గురించి. ఈ విషయాలలో ఆమె గమనించినప్పుడు, ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఆమెకి ఆరోగ్యం మంచిగా ఉన్నది, కుటుంబ పరిస్థితి బాగుంది, ఆమె ఉద్యోగం కలిగి ఉన్నది. ఈ పరిస్థితులన్నీ ఆమె గమనించినప్పుడు ఆమెకి తెలియకుండానే ఆమె మోకరించి దేవుడు నా పట్ల చేసిన ఈ కార్యాలను బట్టి వందనాలని ఆమె కృతజ్ఞత చెప్పడం ప్రారంభించింది. పైగా ఇంతకు ముందు ఉన్న రోజుల కంటే ఆమె ఆ క్షణం నుండి ఆనందంగా బతకడం ప్రారంభించింది. ఎందుకో తెలుసా? చిన్న విషయాలలో ఆమె కృతజ్ఞత చెప్పడం ప్రారంభించినప్పుడు ఆమెకి తెలియకుండా ఆమె హృదయంలో ఆనందం కలిగింది. ఇంతకు ముందు ఈ ఆధునిక ప్రపంచంలో ఆమె ఎదగాలనే ప్రయత్నంలో ఆమె కృతజ్ఞత అనే అనుభవాన్నే మర్చిపోయింది. దేవుడు ఆమె పట్ల చేస్తున్న చిన్న ఆ కార్యాలని ఆమె గుర్తించకుండా ఈ పనుల భారంలో పడిపోయి దేవుడు నాకు ఏం చేశాడు కృతజ్ఞత చెప్పడానికి అనే భావంతో ఆమె తిరుగుతూ ఉన్న సమయాల్లో ఈమె ఎప్పుడైతే ఈ విషయాలను ఆలోచించగలిగిందో ఆమె అంతటా ఆమె మోకరించి దేవుని దగ్గర కృతజ్ఞత చెప్పగలిగింది. ఆమె ఎంతో సంతోషంగా జీవనాన్ని కొనసాగించడం ప్రారంభించింది. ఆమె కష్టాలు పోలేదు, కానీ ఆమెలో ఏదో తెలియని ఆనందం మొదలైంది. దానికి కారణం కృతజ్ఞత అనుభవం. మనం బైబిల్లో ధ్యానం చేయొచ్చు. ప్రతి విషయంలో క్రీస్తునకు మీరు కృతజ్ఞత కలిగి ఉండండి, ఇది దేవుని చిత్తము. మనం కూడా దేవుని చిత్తము చెయ్యాలని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. దేవుని రూపంలోనికి మారిపోవాలని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం కదా. మనం చేయాల్సిన మొట్టమొదటి పని మనం ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. అనేక మంది ప్రయాణంలోనే చనిపోతున్నారు. పడుకున్న వారు మరలా ఉదయాన్నే లేస్తారో లేదో అనే నమ్మకమే లేదు. కూర్చొని టీ తాగుతూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కానీ మనం మాత్రం సజీవ గుంపులలో ఉన్నాం. ఈ విషయంలో ఆయనకి కృతజ్ఞత ఎప్పుడైనా చెప్పామా? ఇక్కడ ఈ షారాని గమనించినప్పుడు ఆమె ఎప్పుడైతే ఈ కృతజ్ఞత అనుభవంలోనికి చిన్న విషయాలను గమనించగలిగిందో అప్పటి నుండి ఆమె ఆనందంగా జీవించడం మొదలుపెట్టింది. నీవు నేను కూడా చిన్న విషయాలలో కృతజ్ఞత చెప్పగలిగితే, అది మన రోజువారీ ప్రయాణంలో కావచ్చు, మనం భోజనం చేసేటప్పుడు కావచ్చు, మనం క్షేమంగా పడకల మీదకి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇటువంటి విషయాల్లో మనం కృతజ్ఞత చెప్పగలిగితే, కొంచెంలో నమ్మకంగా ఉంటే ఆయన మన పట్ల పెద్ద కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వచ్చును.
ప్రియ సహోదరి సహోదరుడా, మనకు కలిగే చిన్న చిన్న కార్యాలు కూడా అది దేవుని యొద్ద నుండే రావాలి. దేవుని పర్మిషన్ లేకపోతే మన ఎడల అటువంటి కార్యము జరగనే జరగదు. మన ఎడల అది ఏం జరుగుతున్నా మన ప్రయాణ విషయంలో, మనం చేసే పనుల యందు, మన అభివృద్ధి యందు ప్రతీదీ అది పైనుండే రావాలి. ఇలా పైనుండి ప్రతీదీ ఆయన అనుగ్రహం ద్వారా మన యొద్దకు వచ్చుచున్నప్పుడు ఈ పౌలు భక్తుడు రాసినట్లుగా మనం ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞత అనేది ఒక మనిషికి సంబంధించినదే కాదు. ఇక్కడ శారా తన జీవితంలో కృతజ్ఞత అనుభవంలోనికి వచ్చిన తర్వాత తన స్నేహితులతో కూడా ఆ విషయాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళందరూ దేవుని పట్ల కృతజ్ఞత అనుభవంలోనికి వస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కృతజ్ఞత అనుభవంలోనికి వచ్చినప్పుడు మీ ఇంటిలో వారికి, మీ చుట్టూ పనిచేస్తున్న వారికి దేవుడు మన పట్ల చేస్తున్న ఆ చిన్న చిన్న విషయాలని మనం గుర్తు చేసుకోగలిగితే మనకి తెలియకుండానే మోకరిల్లి, దేవా నీకు వందనాలు, నీవు నా పట్ల చేస్తున్న విషయానికి నీకు కృతజ్ఞతాస్తుతి అని మనం ఖచ్చితంగా చెప్తాం. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సూర్యుడిని చూసినప్పుడు, ఆ ఆకాశాన్ని చూసినప్పుడు, ఈ పక్షులని లేకపోతే ఈ పంట పొలాలన్నిటినీ చూచినప్పుడు మనకి తెలియకుండానే దేవుడు నా కోసం ఇన్ని చేసి పెట్టాడా అని మనలో మారు మనసు కలిగి మనం దేవుని పాదాల యొద్దకు వచ్చి, ప్రభువా నీకు వందనాలు, ఎన్నాళ్ళు నేను ఇల్లు కట్టుకుంటేనే ఆశీర్వాదం అనుకున్నాను, ఎన్నాళ్ళు డబ్బులు సంపాదిస్తేనే అది నీవు నాకు జవాబు దయచేస్తున్నావు అనుకున్నాను, ఎన్నాళ్ళు బైక్ కొంటేనే నీవు నాకు ఆశీర్వాదం ఇస్తున్నావు అనుకున్నాను, అన్నిటికంటే ముఖ్యమైనది నేను సజీవంగా ఉండడం, సమయానికి భోజనం చేయడం, ఈ చిన్న విషయాలలో అని అనుకుంటున్నాను. కానీ ఇది నా జీవితానికి ఒక పెద్ద విషయం. ఇటువంటి విషయాలలో నేను కృతజ్ఞత కలిగి ఉంటే, కొంచెంలో నమ్మకంగా ఉంటే మేము ఆశీర్వదింపబడతాం, పరలోక రాజ్యానికి వస్తాం. ముఖ్యంగా ఇది నీ చిత్తము గనుక మేము నీ రూపంలోనికి మారతాం. ప్రభువా నాకు సహాయం చేయవా అని మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ ఆధునిక జీవితంలో, ఈ ఆధునిక ప్రపంచంలో ఈ కృతజ్ఞత అనుభవమే మాకు లేకుండా పోయిందయ్యా. కానీ మేము ఈ ప్రపంచాన్ని గమనించినప్పుడు, ఈ సృష్టిని గమనించినప్పుడు నీవు మా పట్ల చేస్తున్న ఈ చిన్న చిన్న సహాయాన్ని మేము గుర్తు తెచ్చుకుంటే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ప్రభువా, నీవు మా పట్ల చేస్తున్న సహాయం బట్టి నీకు వందనాలు. మేము నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయకపోయినా నీవు మా రాకపోకల ఎంత కాపాడుతున్నావు. మేము చేసే పనుల్లో మాకు అభివృద్ధి దయచేస్తున్నావు. వందనాలయ్యా. ఈ రోజు నుంచైనా మేము ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి కొంచెంలో నమ్మకంగా ఉంటున్నాం గనుక నీవు మాకు ఇచ్చే ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు మీరు సహాయాన్ని చూపండి. మేము మీ రూపంలోనికి మారిపోవటానికి కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.